6 చేతులతోటో లేకపోతే 4 తలకాయలతోటో దేవుణ్ణి సృష్టించుకున్నట్టు మన విషయంలో ఒక చీమని నీ దృష్టిలో భగవంతుడు ఎలా ఉంటాడని అనుకుంటున్నావు అని అడిగితే ఆ చీమ ఏమంటుందంటే నాకు కొట్టడానికి ఒక కొండ అని ఉంటుంది. సో గాడ్కి 2 కొండలు ఉంటాయని చెప్పి చీమ భావిస్తుందంట. అంటే దాని విజువలైజేషన్లో దానికి ఒకటి ఉంటే దేవుడు చీమకి 6 దేవుడికి 2 కొండలు ఉంటాయి. బహుశా మచ్ సుపీరియర్ దాన్ దట్ ఒరిజినల్ యాంట్. అలాగా ఈ సనాతన ధర్మం కూడా ఒక్కొక్కరి దృష్టిలో ఒక రకంగా ఉంటుంది. అవునండి. సో ఎందులో అయినా మంచి చెడు ఉంటాయి. సో వాళ్ళు మాట్లాడే పాయింట్ ఏంటంటే ఈ వర్ణ విభజన అనేది సనాతన ధర్మంలో ఉంది. ఆ వర్ణ విభజన వలన ఈ కుల వివక్షలన్నీ వచ్చినాయి. సో కాబట్టి బికాస్ ఆఫ్ ఆ వర్ణ వివక్ష వలన అదే సనాతన ధర్మం అని చెప్పి వాళ్ళు అనుకుని దానికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ అర్థం చేసుకున్న సనాతన ధర్మం ప్రకారం వాళ్ళు మాట్లాడిన దాంట్లో తప్పు ఉందని నేను అంటలా. దట్ ఈస్ దేర్ పర్సెప్షన్ అండ్ దేర్ ఇన్ఫర్మేషన్ ఆర్ నాలెడ్జ్ ఆన్ దట్ పర్టికులర్ సనాతన ధర్మం, దేర్ అండర్స్టాండింగ్. సో ఒక్కొక్కరికి ఇప్పుడు ఒరిజినల్ పర్పస్ ఆఫ్ క్రియేటింగ్ ద క్యాస్ట్ సిస్టమ్ ఈస్ టోటలీ డిఫరెంట్. చాతుర్వర్ణ మోడల్ ఎందుకు అంటే ఒక్కొక్కరికి ఒక నిర్దిష్టమైన పని అప్పచెప్పకపోతే సమాజంలో అందరూ కలిసి బ్రతకాలి అంటే కొందరికి కొన్ని పనులు అప్పచెప్పాలి. ఆ వృత్తి ప్రావీణ్యం వాళ్ళకు ఉంటుంది. సో అలాగా కమ్మరని, కొమ్మరని, వడ్రంగని అన్ని రకాల క్రాఫ్ట్స్కి ఇప్పుడు ఒక వడ్రంగి వాళ్ళ కుమారుడికి వచ్చే వాళ్ళకి ఆ పని నేర్పుతాడు. కాబట్టి మనకి సమాజం అవసరానికి ప్రతి క్రాఫ్ట్లోనూ నిష్ణాతులు ఉండేలాగా పెట్టారు. ఆ రంగంలో అప్పుడు ఎవరు ఆ రంగాన్ని ఎంచుకుంటే వాళ్ళు ఆ కులం అని చెప్పుకున్నారు. అవును. మొదలైంది యాడమ్ అండ్ ఈవా, లేకపోతే భగవంతుడు ఒక స్త్రీ పురుషుని సృష్టించడా, ఒక్కొక్క మతంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. అవును. బట్ మొదలైంది ఎగ్జిస్టెన్స్ మొదలైంది ఇద్దరు వ్యక్తుల దగ్గర నుంచే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ మిలియన్ ఆఫ్ ఇయర్స్. ఎందుకు వచ్చినాయి అంటే అందరూ కలిసి ఉండాలి అంటే అందరూ ఒకే పని చేస్తే మిగిలిన పని చేయడానికి ఎవరు ఉంటారు, అందుకని చెప్పి ఒక డివిజన్ లాగా పెట్టారు. సో అది మిస్అండర్ అయి ఉండొచ్చు, కొంతమంది వివక్షకి గురై ఉండొచ్చు. బట్ దట్ ఈస్ నాట్ ద మిస్టేక్ ఆఫ్ ద ఒరిజినల్ మనం. ఆ తర్వాత మనం దాన్ని ఎక్స్ట్రాపోలేట్ చేసి మిస్ఇంటర్ప్రెట్ చేసుకుని తెచ్చుకున్నాం. సో పర్హాప్స్ తమిళనాడు వాళ్ళు ఆ మిస్ఇంటర్ప్రిటేషన్ తప్పు అంటున్నారేమో. డెఫినెట్గా వర్ణ వివక్ష అనేది తప్పు. వివక్ష గురించి అది పెట్టలా. సమాజంలో 10 మందికి 10 మంది ఉపయోగపడటం కోసం ఒక సిస్టమ్ని తీసుకొచ్చింది చాతుర్వర్ణం అని ముందు పెట్టుకున్నది. ఆ శూద్రులు అన్న కేటగిరీలో అన్ని ఇతరులు ట్రేడింగ్ ఒకటి ఉండాలి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి తెచ్చి అమ్మేవాడు. సో అప్పుడు ఎవరైతే అందులో ఎంచుకున్నారో వాళ్ళు వైశ్యులుగా పరిగణించబడ్డారు. వేరే వాళ్ళు కూడా చేస్తుంటారు. సో అది ఒక పర్పస్ కోసం, ఇక్కడ ఉన్న సమాజం కోసం అప్పుడు పెద్దలు రాసింది. అది ఇలా ఉంటే బాగుంటుందన్నారు, ఇంప్లిమెంట్ చేశారు. అది ఎందులో అయినా కొంచెం వెర్రి పొంతులు తొక్కుతాయి. సో కాబట్టి మంచి గురించి ఒకళ్ళు మాట్లాడి ఆమె సనాతనే అని కళ్యాణ్ గారు అని ఉండొచ్చు. అవును. దానివల్ల వచ్చిన దుష్పరిణామాలని చూసి అది కరెక్ట్ కాదని చెప్పి ఉదయనిధి స్టాలిన్ మాట్లాడారు.
సో ఇన్ దేర్ వ్యూ బోత్ ఆర్ రైట్. అతని పర్సెప్షన్లో అతని రైట్. అంటే మీరు ఒక 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 ఎనాలిసిస్ చెప్పి దాంట్లో పవన్ కళ్యాణ్ గారు కరెక్టే, ఉదయనిధి మారిన అదే. ఆయన యాంగిల్లో ఆయన కరెక్టే. అతను ఆ చేసుకున్న అర్థం ప్రకారం, ఎందుకంటే ఎంతో కొంత వివక్ష అనేది ఈ రిజర్వేషన్ అని ఇప్పుడు ఒక రకంగా కోర్టులు కూడా దీనికి బాధ్యులే. ఇప్పుడు గతంలో ఎస్సీ ఎస్టీ చట్టం తీసుకొచ్చాడు. నన్ను తిట్టాడు, నిన్ను తిడితే కనుక నీకు ఎంత రివార్డ్ ఇస్తాం, నువ్వు తిట్టావని కంప్లైంట్ ఇస్తే ముందు నీకు రివార్డ్ ఇస్తాం, చట్టం అది. సో తర్వాత అసలు ముందు 14 రోజులు రిమాండ్ వేసేయాలి. ఒక దళిత సోదరుడు ఒక కంప్లైంట్ ఇచ్చి పలానా నాగేంద్ర కుమార్ అనే బ్రాహ్మణుడు నన్ను ఈ రకంగా దూషించాడని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే 10,000 ప్రైజ్ ఇస్తారు ఆడికి. సో ఇన్ ఎ వే ఇట్ హెస్ బికమ్ అన్ ఎంకరేజ్మెంట్. చట్టం పెట్టిన ఉద్దేశం వేరు, జరుగుతున్నది వేరు. జరుగుతున్నది వేరు. మనుధర్మంలో వివక్ష లేదు, అందరూ అందరినీ గౌరవించాలి, ఎవడు చేసే పని అటు చేయాలన్నాడు అంతే. ఆ వెరితనాన్ని ఉదయనిధి ప్రశ్నిస్తున్నాడు. అందులో ఉన్న ఆలోచనని పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తున్నాడు. దానిలో ఉండే పాజిటివ్ ఆస్పెక్ట్ ని ఆయన ప్రాపప్ చేస్తారు. దానివల్ల వచ్చిన నెగిటివ్ ఇంప్రెషన్స్ ని ఉదయనిధి ప్రశ్నిస్తున్నాడు. సో బోత్ ఆర్ నాట్ రాంగ్, బికాస్ అది మిస్ఇంటర్ప్రిట్ అయ్యింది అన్డౌటెడ్లీ. ఇప్పుడు దీనివలన ఈ చట్టం పెట్టినందువల్ల జరిగింది ఏంటి? ఇప్పుడు ఎవరో ఒక అతను దళిత వర్గానికి చెందిన వ్యక్తి ఇల్లుకి ఎదిగేవాళ్ళంటే భయపడుతున్నారు. ఎందుకు? నాట్ బికాస్ ఆఫ్ ఎనీ హేట్రెడ్ టువర్డ్స్ దెమ్. ఐ హ్యావ్ అట్మోస్ట్ రెస్పెక్ట్ ఫర్ దళిత్స్, ఎందుకంటే అందరూ సమానమే. ఎప్పుడో మా ముత్తాతలు ఎప్పుడో ఈ వర్ణంలో వచ్చారు, మనం ఆ వర్ణంలో ఉన్నాం. సో ఆల్ ఆర్ ఈక్వల్ అనేది నా సిద్ధాంతం. కానీ ఈ చట్టం వల్ల వచ్చిన ఇబ్బంది ఏంటంటే, రేపొద్దు నేను ఇంటి వద్ద అడిగితే నా మీద కేసు పెడతాడేమో అని భయం. అతను పెడతాడా పెట్టడా అన్నది పక్కన పెడితే, పెడతాడేమో అన్న భయం వస్తుంది సమాజంలో. అది తెలియకుండా ఉంది, అది అంతర్లీనంగా ఉంది. బయటకు అనడానికి భయపడుతుంది. బయటకు అనరు, లేదండి ఇల్లు ఖాళీ లేదండి అని వేరే వాళ్ళు చూసుకుంటారు. ఎందుకు? ఇది మన చట్టాల ద్వారా లేని అంతరాన్ని మనం క్రియేట్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది చాలదన్నట్టు ఓకే, మా ప్రభుత్వమే మాట్లాడింది, బీసీలకు కూడా ఈ చట్టం అంటున్నారు. మరి అది ఇంకొక తలనొప్పి కదండి, మామూలు తలనొప్పి కాదు. అంటే సమాజాన్ని విడగొడుతున్నారు అకార్డింగ్ టు మీ. ఇట్ మే బి మై పార్టీ డెసిషన్, బట్ యాజ్ అన్ ఇండివిజువల్ ఐ కెన్ గివ్ మై ఒపీనియన్. అంతే కదా. ఇప్పుడు 50% బీసీలు ఉన్నారండి, 20% ఎస్సీలు ఉన్నారండి. ఇక మిగిలిన సోకాల్డ్ అగ్రవర్ణం లేదు, గుండు లేదు, ఎవరి దగ్గర డబ్బులు లేవు. డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, లేని వాళ్ళ దగ్గర లేవు. అందరికన్నా బిగ్గెస్ట్ అగ్రవర్ణంగా ఈ చాతుర్వర్ణంలో చెప్పేది బ్రాహ్మణులు ఉన్నంత దౌర్భాగ్య స్థితిలో ఎవరు లేరు. అవును, చెప్పాలి అంటే చదువుకు తగ్గ ఉద్యోగాలు రావు. ఎందుకంటే రిజర్వేషన్లో 100కి 99 వస్తాయి, కానీ మీకేమి రావు. 70 వస్తే మీకు ఉద్యోగం రాదు. సో ఈ చాతుర్వర్ణ సిస్టంలో ఇప్పుడు చంకనాకపోయింది బ్రాహ్మణులు, అకార్డింగ్ టు మీ, హానెస్ట్లీ ఐఎమ్ టెలింగ్. సో అదొక 3%. ఇప్పుడు సోకాల్డ్ సమాజంలో బ్రాహ్మణులు ఒక 3% అండి, వైశ్యులు ఒక 4% ఉంటారు, క్షత్రియులు ఓ 1% అండి. సరే, కమ్మవారు ఒరిజినల్గా శూద్రులైన అగ్రవర్ణంలో ఉన్నారు. సో కమ్మవాళ్ళు ఒక 6% వేసుకోండి. రెడ్డి అనే కులం లేకపోయినా దట్స్ ఎ టైటిల్. కాపులు రెడ్లు అంతా మోరల్లెస్ సేమ్. ఏం వేసుకున్నా ఈ అగ్రవర్ణాలు
ఆ చాతుర్వర్ణ సిస్టమ్ తీసేసి ఒక 25% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ. ఎందుకంటే మైనారిటీ కూడా బీసీలో వస్తారు. వీళ్ళని చూసుకుంటే మీకు 75% అయిపోయింది. సో వివక్షకు గురైంది ఎవరు? ఇప్పుడు రేపు బీసీ చట్టం కూడా వస్తే ఈ మిగిలిన సోకాళ్ళు అగ్రవర్ణ కులాలు వివక్షకు గురవుతారు. చాలా స్పష్టంగా కనిపిస్తుంది కదా. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు హ్యాపీగా అందరూ కలిసి ఉన్నాం. ఒక అక్కర్లేని హక్కుని ఓట్ల కోసం ఇంకా దేనికోసం నువ్వు ఇచ్చి అలా అడగని హక్కు, అక్కర్లేని హక్కు ఎవడన్నా ఉద్యమాలు చేశాడా? మాకు మేము వివక్షకు గురవుతున్నామని. ఇప్పుడు అసలు వివక్షకు గురయ్యేది ఎవరు తెలుసా? వైశ్యాసు, బ్రాహ్మిన్స్. నేను ప్రత్యక్షంగా చూస్తున్నా. బ్రాహ్మణుడు అంటారు, బ్రాహ్మణుడు అని పలకడం కూడా కష్టమే. బ్రాహ్మణుడు అంటారు. ఇప్పుడు అసలు స్కూల్లోనేమో తెలుగు తీసేస్తున్నారు, సరిగ్గా స్పష్టంగా పలకలేని పరిస్థితి. సంస్కృతి అలాగే లేదు. ఇప్పుడు బ్రాహ్మణుణ్ణి బ్రాహ్మణుడు అంటారు. క్షౌరం చేసే వ్యక్తిని మనం పూర్వం పరిభాషలో మంగళి అని, మన పుస్తకాలన్నింటిలో కూడా మంగళి అని ఉంటుంది. అవును. ఇప్పుడు నాయి బ్రాహ్మణుడు అనకపోతే అతను కేసు పెట్టచ్చు, అనకపోతే పెట్టచ్చు. బ్రాహ్మణున్నేమో బ్రాహ్మణుడు అంటే నీకు దిక్కుమొక్కు లేదు. కరెక్ట్. ఒక నాయి బ్రాహ్మణుడిని అంటే నాయి బ్రాహ్మణుడు అన్న పదం ఉందని అసలు ఇవాళ ఉన్న ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్లో లేదు. కానీ నువ్వు బార్బర్ అంటే ఒప్పుకోడు. ఇంగ్లీష్లో నీకు బార్బర్ అని ఉంటుంది. నాయి బ్రాహ్మణుడికి ప్రత్యామ్నాయ పదం లేదు అక్కడ. వాషర్మెన్ అని ఉంటుంది. ఈ చట్టం ప్రకారం యూ వాషర్మెన్ అంటే నాకు లేదు. ఎందుకంటే అది ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్నాడు, ఇంగ్లీష్లో వాషర్మెన్ అనే ఉంటుంది. దానికి వేరే నామినిక్లేచర్ లేదు కదా. వేరే నామినిక్లేచర్ లేదు. ఓ రజిక అని పిలవకపోతే అతను కేసు పెట్టచ్చు. చాలా పెక్యులర్ ప్రాబ్లమ్స్. రజిక చట్టం అదే చెప్తుంది. ఇప్పుడు ఎలా ఇంత కాంప్లెక్స్ కావుడోడు అంటే నీ కేసు పెడతానికి లేదు, దాని పక్కన ఇంకో సఫిక్స్ కూడా పెడతారు. మనం మాట్లాడుకోలేము సభ్య సమాచారం. డబ్బులు కూడా పెడతారు. అదే అనుభూతున్నాను. సో మీరు అనవచ్చు బీయింగ్ ఏ బ్రాహ్మణ్, నేను అనలేను అంటే మళ్ళీ బ్రాహ్మణ సంఘాలు నన్ను కూడా పడతాయి. అవును, బ్రాహ్మణ కొడుకులు అంటారు కదా. అదే మీరు అనవచ్చు, మిమ్మల్ని ఎవరేమనరు. నేను అన్నాను అనుకోండి, మళ్ళీ నన్ను తప్పుపడతా. ఇప్పుడు అలాగా మీరు వర్ణ వివక్షకు గురవచ్చు. కానీ అసలు పదాలే లేని ఇప్పుడు ఇంగ్లీష్ మీడియమే అయిపోతుంది. రజకుడు అంటే ఎంతమంది తెలుసండి? ఎప్పటికీ తెలియదు. అసలు చెడు ఉద్దేశం మనసులో ఉండదు. ఆ పదం అది చదువుకున్న పదం, అది చెడు ఉద్దేశం ఉండదు. కానీ రేపొద్దున కేసు పెట్టచ్చు ఏంటి? పెడతారు. సిస్టమే ప్రొవోక్ చేస్తుంది కదా. సిస్టమ్ ప్రొవోక్ చేస్తుంది. మరి కేసు కట్టిన వెంటనే నువ్వు రివార్డ్ ఇస్తున్నావు. అది ఎంత అన్యాయం అండి. కేసు పెడితే అవార్డు ఏంటండి? అది ఉంది సిస్టమ్. కళ్ళు ఎర్రగా కూడా చూడకూడదంట. తెలుసా మీకు? అది ఉన్నాయి, చాలా ఉన్నాయి. మరి ఇప్పుడు డెఫినెట్ గా దీని మీద చర్చ వచ్చినప్పుడు బీసీలు కూడా అబ్జెక్ట్ చేస్తారు. ఇదో పెద్ద ప్రాబ్లము. అవునండి. మళ్ళీ మరి దీన్ని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీని ఎలాగ మిళితం చేస్తారు అంటే, ఒక దళితుడు బీసీ మీద కేసు పెట్టచ్చా? ఈ బీసీకి ఇచ్చే హక్కులో దళితుడి మీద కూడా కేసు పెట్టవచ్చా? ఒక దళితుడు పొరపాటున ఓ మంగళయానో చాకలానో అంటే వీళ్ళు ఎస్సీ మీద కేసు పెట్టవచ్చా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? మీరు కేసులు పెట్టుకుని చావండి రానా? అరే అందరూ కలిసిపోయాం, అందరూ హ్యాపీగా ఉన్నాం. అక్కర్లేని హక్కు నువ్వు ఇచ్చి ప్రొవోక్ చేసి మనుషుల మధ్యన కులాల మధ్యన అంతరాలు సృష్టిస్తున్నాయి ఈ చట్టాలు అనేది నా అభిప్రాయం.
కాదు సార్, ఓ పక్కనేమో సనాతన ధర్మం అనేది అంత పెద్ద ఫైటింగ్ ఓ పక్కన జరుగుతున్నది, ఇంకో పక్కనేమో క్రిస్టియానిటీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేస్తున్నాడు. వీటిలో మళ్ళీ బీసీ చట్టం తీసుకురావడం ఏంటండి? హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్ అండ్ రిలవెంట్? కాదండి, బీసీలకి మీరు మంచి చేయండి, మీ ఓట్లు రాజకీయం అది ఎవరికైనా చేయించండి, దానికి చట్టం ఎందుకు? దాన్ని ఇటువంటి చట్టం ఏది, ఈ చట్టం వేరు. ఈ చట్టం ఏంటి? బీసీ వివక్ష చట్టం. ఒక ఎక్సెప్ట్ యాపలోని, కావటోని, రాజుగారిని, ఖమ్మోడిని, ఇంకా 1-6 కులాన్ని తప్ప ఇంక ఎవరిని కూడా అక్కడ కాపాడా అంటే తప్పులేదు, అక్కడ పేపరా తప్పులేదు. బట్ నువ్వు ఆడు డాష్ ఆడరా, ఈడు డాష్ ఈడురా అని మనం తరతరాలుగా మాట్లాడితే అది కేసు కట్టేయచ్చు. మిమ్మల్ని వేపన డాష్ అంటే మీరు కేసు కడతానికి లేదు. అవును, మీరు పొరపాటున అతని పేరు మర్చిపోయి అని వృత్తితో పిలిచారండి. చూడండి, మీలాంటి త్రిపులార్ కూడా మాట అనడానికి భయపడుతున్నారు. అవును, కేసు పెడతాడు, కేసు పెడతాడు, రేపు చట్టం వచ్చిన వెంటనే అప్పుడు ఇలా మాట్లాడేయడానికి. సో అంతరాన్ని అక్కర్లేని చట్టాలు తీసుకొచ్చి పెంచుతున్నారు ఓట్ల కోసం. అది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. సరే, రేపు వెళ్ళిపెట్టినప్పుడు నా అభిప్రాయం నేను చెప్పొచ్చు. సరే, మెజారిటీ ఏమంటే అదే నడుస్తుంది, అది వేరే విషయం. కానీ అట్లీస్ట్ పీపుల్ షుడ్ అండర్స్టాండ్. పీపుల్ పరిపాలకులు తీసుకొచ్చి ప్రజల మీద రుద్ది మళ్ళీ ప్రజలు ఇంకేమో ఆలోచిస్తారండి. అదే టబాకో గూడ్స్ అన్ని రోడ్డు మీద పెట్టి అమ్మి వాడద్దు చచ్చిపోతారని చెప్పినట్టు ఉంటుంది. ఎదురుగుండా అవైలబిలిటీలో పెట్టి వద్దొద్దు అని సినిమా థియేటర్లో చావు కొడతారు, లోపలికి వెళ్ళి మనం ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం అని కూర్చుంటే. ఇప్పుడు ఇది కూడా అలాంటిదే, చట్టం తీసుకొచ్చి పెట్టి ప్రజలారా మీరు ఆలోచించండి అంటే ఏం ఆలోచిస్తారు? వీడిని ఎలా ఇరికించాలి, వీడిని ఎలా చావు కొట్టాలని ఆలోచిస్తారు. చూడండి, అసలు రేపు ఆ చట్టం కూడా వచ్చాక ఎన్ని కోర్టు కేసులు పెరుగుతాయి, కోర్టులు పెరుగుతాయి, లాయర్లు బాగుపడతారు, వృత్తి బాగా వృద్ధి చెందుతుంది, లాయర్ వృత్తి. మళ్ళీ ఇప్పుడు అందులో కూడా ఇప్పుడు 50% బీసీలు ఉన్నారు కదా, ప్రతి కులానికి హక్కులు ఇస్తున్నారు. ఆ ఇంటర్ కులాల్లో కూడా మళ్ళీ కేసులు కట్టుకుంటారు. అది నాయి బ్రాహ్మణుడు రజకుడి మీద కేసు పెట్టుకోవచ్చు, కానీ గొప్ప రజకుడు యాదవుల మీద పెట్టుకోవచ్చు, ఎవరి మీద పడితే వాళ్ళ మీద పెట్టుకోవచ్చు. ఈ 4 వర్ణాలు మాత్రం గట్టు మీద నిలబడి చూస్తుండని తప్పితే వీళ్ళు మంచి చెడు తెలిసి కూడా ఏమి ఏంటంటే మనం ప్లాస్టర్ వేసుకుని తిరగాలి. ఇప్పుడు ఈ ప్రకాష్ రాజ్ గారు కూడా జస్ట్ ఆస్కింగ్ అని ట్విట్టర్ లో విపరీతంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఎగ్నెస్ట్ గా యుద్ధం చేస్తున్నాడు దీని మీద. అదేనండి, ఇప్పుడు ఆయన రాజ్యాంగంలో ఉన్న వాక్ స్వాతంత్రం అనే దాన్ని బాగా ఆయన వాడుకుంటున్నాడు. ప్రకాష్ రాజ్ గారికి రాజ్యాంగం చాలా బాగా తెలుసు. ఈజ్ ఎ వెల్ రెడ్ పర్సన్. నాకు చక్కటి పరిచయం ఉంది ఆయనతో. ఈజ్ ఎ వెల్ రెడ్ పర్సన్. డెఫినెట్గా ఓకే, కొన్ని అట్లో అంత ఎక్స్ట్రీమ్ ఉంటే ఉండొచ్చు. మీరు చాలా వెల్ రెడ్ పర్సన్. వెల్ రెడ్ బీయింగ్ వెల్ రెడ్ అండ్ బీయింగ్ వెల్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ 2 different faculties and aspects. ఇప్పుడు సనాతన ధర్మం అన్న దాని మీద ఇప్పుడు అతను ఏదో డిఎంకేకి ఎఫిలియేషన్ ఏదో ఉన్నది కాబోసు ప్రకాష్ రాజ్ గారికి. ఉదయనిధి మాట్లాడిన దాన్ని సమర్థిస్తూ ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారిని దుయ్యబడుతున్నాడు. నువ్వు డిప్యూటీ సీఎంవా, యోగివా, ఏంటి, వాట్ ఆర్ యూ అని క్వశ్చన్ చేస్తున్నాడు పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద. ఇప్పుడు హీ ఆల్సో కెనాట్ అపోజ్ సంబడీస్ రైట్ ఆఫ్ స్పీచ్ కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది రైట్ ఆఫ్ స్పీచేగా. ధర్మ సంస్థ హిందూ ధర్మ పరిరక్షణ బోర్డుని పెట్టమని అడుగుతున్నాడు ఆయన. దాన్ని మీరు కూడా సమర్థించారు. నేను సమర్థించడమే కాదు, అసలు వీళ్ళందరూ హిందువులుగానో లేకపోతే ఇంకో రకంగానో సనాతనీయులుగా మారక ముందే నేను 4 ఏళ్ల క్రితం పార్లమెంట్ లో మాట్లాడిన టాపిక్ కదా అది. 4 ఏళ్ల క్రితం మాట్లాడాను ఈ బోర్డు కావాలని. బట్ దాని మీద ఏమైనా దానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ ఏవి ఇప్పుడు కళ్యాణ్ గారు పట్టుకున్నారు కాబట్టి అవ్వచ్చు.
అప్పుడు నేను పార్లమెంట్లో మాట్లాడాను, చాలామంది నా మీదకి వచ్చారు, ఇదేంటి ఎలా మాట్లాడాను, బీజేపీ వాళ్ళు సమర్థించారు. కాదు కాదు, మీరు మాట్లాడితే మీ మీదకి రావడం కాదు, మీ మీదకి వచ్చే మాటలే మీరు మాట్లాడతారు. జనరల్ టాక్ ఉండదు మీ దగ్గర. 10 మందిని ప్రేరేపించి ఆలోచింపజేసే మాటలే మీరు మొదటి నుంచి మాట్లాడుతున్నారు. అవన్నీ ప్రూవ్ అయ్యాయి. జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు డైరెక్ట్ గా ప్రత్యక్ష యుద్ధానికే దిగారు, బీయింగ్ విత్ ఇన్ ది పార్టీ. సో మీరు ఇంకా ఆయిరత్తులు వరుణ్ అంటారు తమిళ్లో, అంటే వేలల్లో ఒక్కడు అన్నమాట. అలాగే ఇప్పుడు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రభుత్వంలోకి వచ్చి ప్రభుత్వ పీఠం మీద ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఒక మతాన్ని ఓన్ చేసుకుని మాట్లాడలేదు ఇప్పటి వరకు కూడా ఎవరు. బట్ దాన్ని ఆయన చాలా ప్రాక్టికల్ గా ఈజ్ రీటరేటింగ్ వోస్ఫెరస్లీ ఆన్ ఎవ్రీ డయాస్, ఆన్ ఎవ్రీ పాసిబుల్ అకేషన్. దానికి ఏమైనా మరి నరేంద్ర మోడీ గారు కూడా హిందూ ధర్మ పరిరక్షణ ఆస్పెక్ట్ లోనే ఆయన మూవ్స్ అన్ని ఉంటాయి. దాని గురించి ఏమైనా కట్టుదిట్టమైన ప్రణాళిక ప్రాతిపదిక తయారవుతున్నదండి లేదా? తెలియదు. అది దేశ ప్రధానికి ఒక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి ఉన్న రిలేషన్. అంటే ఎలియన్స్ పార్టీయే కదా, కూటమే కదా మీరందరూ. కాదండి, కూటమి నాయకులు మాట్లాడుకోవటం వేరు. కూటమిలో ప్రతి ఓడు నాయకుడు కాలేడు కదా. అవును, అఫ్ కోర్స్ నాయకుడు. మరి మీ తాలూకుది ఎప్పుడు మేము వినడమే తప్పితే ఈ రోజు వరకు ప్రభుత్వం వచ్చేప్పుడే 4-5 నెలలు అయిపోతున్నదా? 4 నెలలు దాటింది. 4 నెలలు దాటి 4 నెలల 10 రోజులు. అదే 4 నెలలు 5 నెలలు, అదే నేను 4 నెలల 10 రోజులు. 10 రోజులు. మరి ఈ రోజు వరకు కి ఏదో ఒక ప్రత్యేకమైన హోదా కల్పిస్తారని వింటున్నాం. సర్కిల్స్ లో వినిపిస్తున్నది, పేపర్స్ లో రాస్తున్నారు, సోషల్ మీడియాలోని పొక్కుతోంది. కానీ ఎక్కడ మీ వైపు నుంచి అసలు ఏంటి, అసలు ఏం జరుగుతున్నది, ఇక్కడ ఏం జరుగుతున్నది నాకు తెలియాలని ప్రకాష్ రాజ్ డైలాగ్ లాగా అడుగుతున్నాను మిమ్మల్ని నేను. స్టేట్ రిప్రజెంట్ చెప్పిన దాంట్లోనే సమాధానం ఉంది. ఎలా మాట్లాడుకుంటున్నారు కానీ ఏమీ జరగట్లేదని అన్నారు కదా. నేను అదే సోషల్ మీడియా మాట్లాడుకుంటున్న మాటలే నాకు తెలుసు, ఎందుకంటే సోషల్ మీడియాని ఫాలో అవుతాం కాబట్టి. అంటే నార్మల్ గా మీరు ఈ పార్టీలోకి వెళ్ళి ఈ పార్టీ ద్వారా పోటీ చేసి గెలిచి ఆ నేపథ్యంలో చాలా మంది ఏమనుకున్నారంటేనండి, అందరి వాయిస్ నేను రిప్రజెంట్ చేస్తున్నా. ఎందుకంటే యూఆర్ ది ఫస్ట్ రెబెల్. పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని మీరు అసలు మామూలుగా చీల్చి చెండాడలేదు మీరు దాన్ని. అలా చేసిన మొట్టమొదటి వ్యక్తి. తర్వాత ఈ ఎలక్షన్ వాతావరణం అంతా బాగా వచ్చిన తర్వాత పార్టీ మాట్లాడుకోవడం వేరు. మీరు విత్ ఇన్ ది పార్టీ ఉండి ప్రాణాలకు కూడా తెగించేంత వరకు వెళ్ళిన వ్యక్తి మీరు. 3 సార్లు చావు తప్పించుకున్నా. అదే అంటున్నా. అలాంటి మీకు ఏదో ఒకటి 100% ఒక ప్రత్యేకమైన స్థానము, లేకపోతే ఒక ప్రత్యేకమైన యుద్ధమిద్దమైన నిర్దిష్టమైన హోదా ఏదో ఒకటి కలుగుతుందని, కలిగిస్తారని చెప్పి అందరూ ఆశించారు. బట్ వై ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్? మీకు తెలిసినంత వరకు, మీ అబ్జర్వేషన్ వరకు, వాట్ ఈస్ బ్లాకింగ్ యూ? బ్లాకింగ్ మీయా? వాట్ ఈస్ బ్లాకింగ్ ది లీడర్స్ అనేది మనం అడగాలి, అంతే తప్ప. అదే సార్, ఫ్రమ్ దట్ సైడ్ మీరు ఆర్ బీయింగ్ బ్లాక్డ్. అంటే ఇప్పుడు మీకు ఏదో ఒకటి ఇస్తే యు ఆర్ ఆన్ ది ఫోర్జింగ్ డైరెక్షన్, యు ఆర్ ఆన్ అప్సర్చ్. ఇవాళ ఫార్చునేట్గా నాకు అవసరం లేదు, ఫార్చునేట్గా. ఎందుకంటే మొన్న లాస్ట్ వీక్ విజయనగరంలో కలిసాం. లాస్ట్ మంగళవారం. అవును, 6 రోజులైంది. విజయనగరంలో నా కాన్స్టిట్యున్సీ కాదు, నా ప్రాంతం కాదు, మీకు ఏ రకంగా సంబంధం లేదు, ఏమీ సంబంధం లేదు. విజయనగరంలో ఆ 500 మీటర్లో రోడ్డుకి 2 వైపులా ఉన్న క్యూ లైన్లో నాకెంత గౌరవం ప్రజలు ఇచ్చారు. మిమ్మల్ని ఎంతమంది పలకరించారో, మిమ్మల్ని చూసి ఎంతమంది కేకలు పెట్టారో నేను ప్రత్యక్ష సాక్షిని. మీరే ప్రత్యక్ష సాక్షి. ఎస్, నాకు తెలిసి రాష్ట్రంలో ఏ మంత్రికి కూడా అందులో 10వ వంతు కేకలు కానీ ఇంకోటి కానీ ఉండవు. కేరింతలు కెవ్వు కేకలు లేవు. మీరు కాబట్టి అంటే నేను అనేది, ప్రజల్లో నాకు అంత గౌరవం ఉన్నప్పుడు ఈ పదవి పదవి నాకెంత అంటలా, ఇవ్వనందువల్ల నాకు నష్టం లేదంటున్నా. అది మీకు వాటిల్లో నష్టం ఏం లేదు. నాకు వాటిల్లో నష్టం ఏమీ లేదు. మీ ఇమేజ్ ఏం తగ్గదు, మీ పాపులారిటీ తగ్గదు. ఎవడైనా మంత్రి అయితే 10 మంది గుర్తిస్తారేమో
అని అనుకుంటారు జనరల్గా. అవును. అసలు నాకు ఏ పదవి లేకుండా నాకు ఆ గుర్తింపు ఉంది. ఈవెన్ నేను ఎమ్మెల్యే కాకపోయినా కూడా నాకు ఆ గుర్తింపు, అదే గుర్తింపు ఉండేది. అవును, ఈసారి ఎమ్మెల్యే కాకపోయినా, ఈసారి నేను ఎమ్మెల్యే కాకపోయినా, గెలవకపోయినా పోటీ చేస్తే గెలుస్తారులేండి. అందుకని ఎమ్మెల్యే కాకపోయినా కూడా నాకు అదే ప్రజాదరణ ఉండేది. దాంట్లో అయితే డౌట్ లేదండి. యాజ్ ఎ మీడియా పర్సన్ ఐఎమ్ టెల్లింగ్, సో you are being loved and admired by lot of people, lot of neutral people. neutral people. అందరికీ పార్టీ అఫిలియేషన్ ఉండదు కదా. పార్టీ అఫిలియేషన్ లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది బయటికి చెప్పలేకపోవచ్చు, కానీ So, నాతో అంచేత- వ్యక్తిగతంగా అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చేత న్యూట్రల్ పీపుల్లో ఎస్ నన్ను అభిమానించే వాళ్ళు ఉన్నారు, లక్షల్లో ఉన్నారు. ఎస్, సో అంచేత ఏ పదవి రాలేదు అన్న బాధ హానెస్ట్గా చెప్తున్నా, నాకు ఏ కోసమే లేదు. హానెస్ట్గా చెప్తున్నా. ముందు హిట్ టీవీ యాప్